హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది ముఖ్యమైన విషయము. ఇది జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్తాను, అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు రాఖీ పండగ కదా ఫ్రెండ్స్, ఈ రాఖీ పండగకు రాఖీ కట్టాలని ఏ చెల్లెలైనా అన్నకు రాఖీ కట్టాలని చాలా సంతోషంగా ఉంటారు. కానీ ప్రతి చెల్లెలి అన్నకు రాఖీ కట్టలేదు ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అనొచ్చు, చెల్లెలు రాఖీ కట్టేకి ఏం తక్కువ, ఎందుకు కట్టలేదయ్యా, అన్నకు చెల్లెలి రాఖీ కట్టేకి ఏమి అని మీరు అనొచ్చు. కానీ చెల్లెలి అన్నకు రాఖీ కట్టాలంటే అక్కడ వదిన మంచిది ఉండాలి. వదిన మంచిది లేకపోతే ఏ చెల్లెలు రాఖీ కట్టేకి పోలేదు. కొంతమంది అక్కడి నుండి ముగిస్తారు, ఏదో మాటలతో వాళ్ళను మబ్బు పెట్టి మేము ఇంటికాడ లేము, మేము ఏడకు పోయినాము, ఏం సారి కట్టాలా, కట్టుకుంటామని ఏంటి పెట్టి మాట్లాడతారు. ఆడవాళ్ళు విషయాలతో చెప్పే సాధ్యం కాదు. అందుకే ఏ చెల్లెలి రాఖీ కట్టాలంటే ఆ చెల్లెలి అన్నకు పుణ్యం చేసుకొని ఉండాలి. చాలా చెల్లెళ్ళు అన్నగారికి ఈ పండగకు రాఖీ కట్టలేకుండా పోతూ ఉంటారు చాలామంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవరో నూటికో కోటికో అట్లా వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అంటే అందరూ అట్లా లేరు, కొంతమంది అట్లా ఉన్నారు. రాఖీ కట్టాలంటే చాలామందికి అంత అదృష్టం ఉండాలి. చాలామంది కొంతమంది కట్టలేరు ఫ్రెండ్స్. వదిన గారు మంచి వాళ్ళు కాక చాలామంది ఇలాంటి వాళ్ళు ఉండారని ప్రపంచం పని చెప్తాను. తప్పుగా అనుకోవద్దండి, అట్లా వాళ్ళు ఉండారని చెప్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కట్టండి, అందరూ సర్ప్రైజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాగభూషణ.